వెల్కమ్ టు అవర్ ఛానల్. గెలుపు కోసం దూకుడు పెంచిన చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలుపు ఖాయంగా కనిపిస్తుండటంతో కూటమిలో ప్రధాన భూమిక పోషిస్తున్న టీడీపీ దూకుడు పెంచింది. ఇప్పటికే 2 జాబితాల్లో 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 16 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించనుంది. అభ్యర్థుల ఎంపికలోనూ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన ముద్ర వేశారు. గెలుపు గుర్రాలకే టికెట్లను ఇవ్వాలని, అదే సమయంలో వారికి గెలుపులో అన్ని సమీకరణాలు ఉండేలా చూశారు. ప్రకటించిన 128 మందిలో ఇటువంటి అన్ని రకాల సమీకరణాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ప్రకటించారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలతో సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకుని ఎన్నికల యుద్ధానికి సిద్ధమైన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అభ్యర్థుల ప్రకటనలోనూ అదే దూకుడు కొనసాగిస్తోంది. శాసనసభ ఎన్నికలకు 34 మందితో రెండో జాబితాను చంద్రబాబు గురువారం ప్రకటించారు. ఈ జాబితాను పార్టీ అధినేత చంద్రబాబు ఎక్స్లో ప్రకటించడం విశేషం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఇప్పటికే ప్రజల ముందుంచామని, ఇప్పుడు మరో 34 మందితో రెండో జాబితాను మీ ముందుకు తెచ్చామన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే ప్రజల అభిప్రాయానికి ప్రాధాన్యతనిచ్చామని చెప్పిన బాబు, టీడీపీ అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజల్ని కోరారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడే వరకు అభ్యర్థుల్ని ప్రకటించారనేది చంద్రబాబుపై సాధారణంగా రాజకీయాల్లో ఉన్న అభిప్రాయం. కానీ ఈసారి చంద్రబాబు తన సహజ వైఖరికి భిన్నంగా దూకుడు పెంచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అధికార వైసీపీ ఇప్పటికీ ఒక అభ్యర్థిని ప్రకటించలేని పరిస్థితుల్లో ఉంది. సమన్వయకర్తల జాబితాల్ని రోజుకొకటి విడుదల చేస్తున్న ఆ పార్టీ ఆ జాబితాలోనూ మార్పులు చేస్తోంది. సమన్వయకర్తలందరినీ పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేస్తుందా అన్నది చెప్పలేని పరిస్థితి నెలకొంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం జిల్లాల్లో రా కదలిరా సభలను జనసేనతో కలిసి నిర్వహించిన జెండా సభ, జయహో బీసీ వంటి సభల్లో తీరిక లేకుండా పాల్గొంటూనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగంగా పూర్తి చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అభ్యర్థుల ఎంపికపై చాలా విస్తృతమైన గ్రౌండ్ వర్క్ చేశారు అనే ప్రచారం సాగుతోంది. ప్రజల్లో ఉన్న ఆదరణే ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పొత్తు ధర్మానికి కట్టుబడి అవసరమైన చోట మిత్రపక్షాలకు బలమైన స్థానాన్ని కేటాయించేందుకు అంగీకరిస్తూ ఆ ప్రక్రియను పూర్తి చేశారు. ఈసారి ఆశావహుల సంఖ్య గణనీయంగా పెరగడం, స్థానిక అభ్యర్థులు, సీనియర్ నాయకుల వారసులు, యువత, ప్రవాసాంధ్రులు ఇలా వివిధ వర్గాల నుంచి టికెట్ల కోసం ఒత్తిడి పెరగడంతో అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములా మారినా, టికెట్లు ఇవ్వలేని వారికి సర్ది చెప్పి అక్కడక్కడ అసంతృప్తి గళం వినిపించినా సర్దుబాటు చేస్తూ సమర్థంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చంద్రబాబు నాయుడు కొలిక్కి తీసుకురాగలిగారు.